దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుని యొక్క విశిష్టతలన్నింటినీ మనం చూడొచ్చు. దాంతోపాటు దేవుని యొక్క నిత్యమైన సంకల్పానికి అనుగుణంగా ఒక వ్యక్తి జీవితంలో ఆయన చేసే కార్యము ఎంత గంభీరమైనదో, ఎంత ప్రయోజనకరమైనదో, అది ఆయన నామానికి మహిమను తేవడమే కాదు, ఆయన యొక్క ప్రజలందరికీ గొప్ప మేలును కలిగించేటువంటిదిగా మనకు కనబడుతుంది. ఈరోజు మనం క్లుప్తంగా ఒక విషయాన్ని మొదటి సమూయేలు 30వ అధ్యాయం 1 నుండి 6 వరకు ఉన్నటువంటి భాగంలో నుండి నేర్చుకుంటాం. 1 Samuel 30 verses 1 through 6. మొదటి సమూయేలు 30 1 నుండి 6. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మేయులైన నాబాలు భార్య అయిన అబిగయిలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. సో ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం చూడక మునుపు ఒక పాయింట్ని, ఒక సంగతిని నేను మీకు చెప్పాలి. అదేంటంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దావీదు దేవునికి ప్రియమైనటువంటి దేవుని సేవకుడు, దావీదు దేవుడి చేత ఎంపిక చేయబడ్డాడు, దావీదు దేవుని చేత గొప్ప ఆధిక్యతలోనికి తీసుకురాబడ్డాడు, దావీదు దేవుని పక్షమున నిలువబడి దేవుని కృప చేత దేవుడు అతన్ని వాడుకున్న చేత గొప్ప విజయాన్ని సాధించాడు. దావీదు గురించి అనేక వివరాలు మనకు వాక్యంలో రాయబడ్డాయి. ఈ దావీదులో ఒక విషయాన్ని మనం చూస్తాం. అదేంటంటే ఎప్పుడైతే దావీదు దేవుడి చిత్తములో ఉన్నాడో, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిచాడో, ఆయనకు ప్రతికూలమైనవన్నీ కూడా దేవుడు ఆయనకు అనుకూలమైనటువంటి వాటిగా మార్చాడు. కానీ ఎప్పుడెప్పుడైతే దావీదు దేవుని చిత్తము నుండి బయటికి దాటాడో, దేవుని ఆలోచన ప్రకారం కాకుండా తన స్వంత ఆలోచన, తన స్వంత అభిప్రాయం లేక తనకున్నటువంటి ఆశయాన్ని బట్టి అటు ఇటు పోయే ప్రయత్నం చేశాడో, అప్పుడు దేవుడు దావీదు యొక్క సొంత వారిని లేకపోతే ఆయనతో ఉన్నటువంటి వారిని ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా దావీదుకు ప్రతికూలంగా మార్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తాం. అదేంటంటే దేవుడు తన ప్రజల జీవితాల్లో పని చేసినప్పుడు వారు తెలివి లేక తప్పటడుగు వేస్తే ఆయన దిద్దుబాటు చేస్తాడు. వారు ఒకవేళ వారిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి పాపపు ఇచ్చను బట్టి పొరపాటు చేస్తే ఆయన దాన్ని మరలా పరిపూర్ణతలోనికి తీసుకురావడానికి సరిదిద్దుతాడు. సో దావీదు జీవితంలో ఈ యొక్క ఉదంతాన్ని, ఈ సంఘటనను మనం చూసినప్పుడు దేవుడు అలాంటి ఒక కార్యాన్ని చేస్తూ మనకు కనబడతాడు. దావీదే కాదు, దావీదు తర్వాత వచ్చినటువంటి ఏ విశ్వాస జీవితాన్నైనా మీరు తీసుకోండి, అందరి జీవితాల్లో ఇదే విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. నేను తప్పు చేస్తే ఆ తప్పు యొక్క పర్యావసానం కేవలం నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి, నాకు సన్నిహితులుగా ఉన్నటువంటి నా సహవాసపు వారు, నా స్నేహితులు అందరికీ కూడా అది మరి దెబ్బను తీసేటువంటి విషయంగా ఉండొచ్చు. దావీదు చేసినటువంటి పొరపాటును బట్టి దావీదు యొక్క తోటివారు, ఆయనతో జతగట్టినటువంటి వారందరూ, ఆయన కింద ఉన్నటువంటి వారందరూ, ఆయన కుటుంబము, ఆయన భార్యలు, ఆయన పిల్లలు, వీరందరూ కూడా ఇబ్బందికి, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం పోయేటువంటి పరిస్థితికి అప్పగించబడాల్సి వచ్చింది. సో గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా, మూర్ఖపు కోరిక, మూర్ఖపు తీర్మానము మనిషిని చాలా రకాలైనటువంటి సమస్యల్లోనికి తీసుకెళ్ళిపోతుంది. దాంట్లో పడితే బయటపడడం చాలా కష్టం. కాకపోతే ఇక్కడ దేవుడు దావీదు పట్ల ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు కనుక దేవుడు దావీదును విడిచిపెట్టకుండా దావీదును వెనువెంటనే దిద్దుబాటు చేసుకుంటూ నడిపిస్తున్నాడు. మనం చదివాం మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో దావీదు అతని జనులు సిక్లాగుకు వచ్చారు. వారు వెళ్ళారు, మరలా వెనక్కి వచ్చారు. 3వ దినమున వారు వెనక్కి వచ్చినప్పుడు అమాలేకీయుల దండెత్తి దక్షిణ దేశం మీద సిక్లగ్ మీద పడి కొట్టి దానిని తగులబెట్టి
గనులను అల్పులను అందులోనున్న ఆడవారిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే 3 దినాలు దావీదు అతనితో ఉన్నటువంటి అతని సహచరులు సిక్లగుకు వారి యొక్క ఊరికి దూరంగా పోయేసరికి ఈ శత్రువు అయినటువంటి అమాలేకు దండెత్తి వచ్చి వారిని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడవారిని పిల్లల్ని ఈ యొక్క దావీదుతో ఉన్నటువంటి వారి కుటుంబీకులందరినీ చెరపట్టారు. ప్రాణాలు తీయలేదు కానీ చెరపట్టారు. వారి ఆస్తిపాస్తులన్నింటినీ కొల్లగొట్టారు, వాటిని తీసుకెళ్ళిపోయారు. పోతూ సిక్లగు మీద పడి ప్రతి ఇంటిని అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తగులబెట్టి సర్వనాశనం చేసి అక్కడి నుండి వారు వెళ్ళిపోయారు. సో అలాంటి పరిస్థితికి దావీదు మరియు అతని తోటివారు వెనక్కి రావాల్సి వచ్చింది. వారు అక్కడికి వచ్చినప్పుడు ఏం చూశారు? మొత్తం అంతా తగలబడిపోయి మొత్తం అంతా బూడిద దిబ్బగా మొత్తం అంతా కూడా అసలు ఒకప్పుడు ఇది పట్టణమేనా అనేటువంటి పరిస్థితిలో కనబడింది. వారి ప్రియులందరూ కూడా తీసుకుపోబడ్డారు, వారి ప్రాపర్టీ అంతా కూడా కొల్లగొట్టబడింది. సో ఆ సన్నివేశాన్ని చూడగానే వారిలో రకరకాల భావోద్రేకాలు రేగాయి. అక్కడ ఆ యొక్క అగ్ని కీలలు ఏ రకంగా రేగుతూ కనపడ్డాయో వీరి యొక్క హృదయ అంతరంగంలో కూడా ఉద్రేకాలు అండ్ భయము, ఆందోళన, చింత, బాధ, ఉక్రోషము ఇవన్నీ కూడా ఆ రకంగా రేగుతూ కనపడ్డాయి. అది అక్కడ ఉన్నటువంటి సన్నివేశం. మరలా ఒక మాట ఇక్కడ నేను చెప్తాను, మనము చేసినటువంటి మంచి మన కుటుంబానికి మేలును చేస్తుంది, మనము చేసినటువంటి చెడు మన కుటుంబానికి చేటు చేస్తుంది. దావీదు చేసినటువంటి తప్పుడు పని అతని యొక్క కుటుంబానికి, తోటివారికి, వారి కుటుంబాలకు, పట్టణానికి ఈ రకమైనటువంటి చేటును తీసుకుని వచ్చింది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు అమాలేకీయులను దావీదుకు వ్యతిరేకంగా వినియోగించాడు. ఎందుకు వినియోగించాడు? దావీదును దిద్దుబాటు చేయడానికి వినియోగించాడు. గాడ్ యూజ్డ్ ది అమలకైట్స్ టు కరెక్ట్ డేవిడ్, నాట్ టు డిస్ట్రాయ్ హిమ్. ఇట్ ఈస్ ఫర్ కరెక్షన్, నాట్ ఫర్ డిస్ట్రక్షన్. సో దేవుడు కొన్ని సందర్భాల్లో ఈ రకంగా ఈ విషయాలను వాడి మనకు కనువిప్పును కలిగిస్తాడు. నాకు ఇంకా గుర్తుంది, 1976లో జాన్ జార్డన్ అండ్ ఆయన ఇద్దరు స్నేహితులు నయాగరా ఫాల్స్ని ఫోటోగ్రాఫ్ చేయడానికి నయాగరా ఫాల్స్ దగ్గరికి వచ్చారు. వారు అనేక ఫోటోలు తీసుకుంటూ ముందుకు సాగుతూ వెళ్ళిపోయారు. ఒక ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఒక రైలింగ్ని గవర్నమెంట్ వారు పెట్టి దీన్ని దాటి అవతలకు వెళ్ళకూడదు, వెళ్తే ప్రాణం పోయే ప్రమాదం ఉంది అని ప్రొటెక్టివ్ రైలింగ్ని అక్కడ పెట్టారు. కాకపోతే వీరు ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీస్తున్నారు, చాలా ఆసక్తికరమైన అండ్ మంచి ఫొటోస్ కావాలంటే ఇక్కడ నుండి కాదు ఇంకా ముందుకెళ్ళాలని రైలింగ్ మీద నుండి దాటి ప్రమాదకరమైనటువంటి ప్రాంతంలోనికి పోయి ఫోటోలు తీస్తున్నప్పుడు ఏం జరిగింది? కాలు జారి ముగ్గురు లోతైనటువంటి 200 అడుగుల కిందికి పోయి పడ్డారు. సరే, ఇద్దరు అక్కడ పడ్డంతో వారికి ఏదో పట్టు దొరికింది, దొరకపుచ్చుకున్నారు, పక్కకు వచ్చారు, మరలా తిరిగి ఏదో రకంగా పైకి వచ్చేసారు. కానీ జాన్ జార్డన్ మాత్రం అక్కడి నుండి ఇంకా కిందికి దొర్లి ఇంకొక 15 అడుగుల కిందికి పోయి పడ్డాడు. కాకపోతే అక్కడ అతనికి ఒక మంచు తునక బయటికి వచ్చి గట్టిగా బలంగా ఉండడం చేత దాన్ని పట్టుకోగలిగి దాని మీద ఊగులాడుతూ ఉన్నాడు. ఒకవేళ అది విరిగినా లేక అక్కడ చేయి జారిన అతడు జలపాతంలో పడి కొట్టుకుపోయి చచ్చిపోయేవాడు. అదే టైంలో అక్కడ ఉన్నటువంటి ఒక పెట్రోలింగ్ కానిస్టేబుల్, ఆయన పేరు జేమ్స్ మ్యాక్నీల్, ఆయన ఇతన్ని చూసి వారి సహాయంతో అంటే అక్కడ ఉన్నటువంటి టీం సహాయంతో అతన్ని రక్షించారు. ఇక్కడ విషయాన్ని మనం చూస్తాం, ప్రభుత్వం చాలా చక్కగా ప్రజలకు హాని కలగకుండా ఒక ప్రొటెక్టివ్ రైలింగ్ని పెట్టింది, సరిహద్దు అనేది పెట్టింది, దాని నుండి అవతలకి వెళ్లకుండా ఏర్పాటు చేసింది. కానీ వీరిలో ఉన్నటువంటి ఉద్రేకాన్నో అవివేకాన్నో ఆధారం చేసుకుని ఆ రకంగా పోయి ప్రాణాల మీద తెచ్చుకున్నారు. అదే ప్రకారము ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు తన ప్రజల కొరకు, విశ్వాసుల కొరకు, శిష్యుల కొరకు, భక్తుల కొరకు ప్రొటెక్టివ్ రైలింగ్స్ని పెట్టాడు. ఎంతవరకు వెళ్ళొచ్చు అండ్ ఏ రకంగా నీ జీవితంలో ఏ విషయంలో మసులుకోవచ్చు అనేదంతా కూడా చెప్పిన తర్వాత కూడా దాన్ని దాటే ప్రయత్నం చేస్తే ప్రమాదాల్లో పడక తప్పదు. సో అది ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు అండ్ అతని బృందం వారు చేసినటువంటి పొరపాటును బట్టి వారు ఈ పరిస్థితిలో పడ్డారు. సౌలు అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయలేదు. నిజానికి మీరు ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 19వ వచనాన్ని చదివితే, డ్యూట్రానమీ 25:19 చదివితే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు వీరి గురించి.
వారు ఏం చేయాలో. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచి వేయవలెను, ఇది మరిచిపోవద్దు. ఇంత స్పష్టంగా ఆజ్ఞనిచ్చి మరిచిపోవద్దు అని హెచ్చరించిన తర్వాత కూడా ఇశ్రాయేలు నాయకులు అమాలేకీయులను పూర్తిగా తుడిచిపెట్టలేదు కనుక వారు ఈ రోజున దావీదు ఊరు సిక్లగు మీదకి వచ్చి దండెత్తి అందరినీ చెరపట్టుకుని పోయారు, ఆస్తిని దోచేశారు, పట్టణాన్ని తగలబెట్టేశారు. సో మన లైఫ్లో పాపము అనేది అది పాత జీవితములో మనతో ముడిపెట్టుకుని ఇప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి క్రొత్త జీవితంలో మనం దాన్ని వెంటబెట్టుకుని వచ్చేస్తే, దాన్ని తుడుపు పెట్టకపోతే అది మనల్ని తప్పకుండా తగలబెట్టే ప్రయత్నము చేస్తూనే ఉంటుంది అనేది మనం మర్చిపోవద్దు. సో దావీదు అతని వారు వెనక్కి వచ్చారు. సన్నివేశం గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఆ సన్నివేశంలో వారు ఉన్నప్పుడు వారి పరిస్థితి ఏంటో చూడండి. వారి గురించి దేవుడి వాక్యము ఏం చెప్తుందో చూడండి. 4వ వచనం, 1 సమూయేలు 34, 1 Samuel 34. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఎంత నిస్సహాయతో చూడండి. వారు ఎంత నిర్బలులుగా, చాతకాని వారిగా ఫీల్ అయ్యారంటే ఇక ఆ టైంలో వారి యొక్క లోపల ఉన్నటువంటి ఆ భావాన్ని బయటికి రిలీజ్ చేయడానికి, ఆ ప్రెషర్ని బయటికి రిలీజ్ చేయడానికి ఒకటే ఒక మార్గం ఉంది, ఏడవడం. అండ్ మగవారు, పోరాడేటువంటి మగవారు, యుద్ధానికి పోయినటువంటి మగవారు బిగ్గరగా ఎలుగెత్తి ఏడవలేకపోయే శక్తి, అంటే ఏడవలేనంత మరి శక్తి కట్టుకుని ఏడ్చారు. అంత బిగ్గరగా ఏడ్చారు. ఆ సన్నివేశాన్ని చూడండి. దాదాపు 600 మంది మగవాళ్ళు ఏడవడం ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. దావీదు అండ్ అతని బృందము. తర్వాత చూస్తే ఆయన భార్యలు పిల్లలు పోయినందుకు బిగ్గరగా ఏడ్చారు. 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను. అతని యొక్క మరి భార్యలను బిడ్డలను తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోవడం చేత మిక్కిలి దుఃఖపడ్డాడు. ఇక్కడ చాలా సందర్భాల్లో ఒక సేవకుడిగా, అఫ్కోర్స్ ఈ పొరపాటు నేను చేశాను అండ్ చాలామంది సో కాల్డ్ క్రైస్తవులు చేస్తూ ఉంటారు. అదేంటంటే దేవుడి చిత్తానికి అవతలకి వెళ్తారు, దేవుడి వాక్యానికి ఉల్లంఘన చేస్తారు, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారు, పాపంలో పడతారు. తర్వాత ఎంత క్షోభ, ఎంత మానసిక వేదన, ఎంత భయంకరమైనటువంటి అనుభవమో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో దావీదు ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాడు. మనము కొన్ని అనుభవిస్తే తప్ప నేర్చుకోమని అంటారు పెద్దలు. సో మనకి కాలితే తప్ప మనం నెక్స్ట్ టైం నుండి అగ్నితో ఆటలాడే విషయంలో జాగ్రత్త తీసుకోమని అంటారు. సో ఆ రకంగానే వీరికి పరిస్థితి అన్నమాట. సో ఇప్పుడు దావీదుతో వెళ్ళినటువంటి వారందరూ ఈ పరిస్థితిని చూసిన తర్వాత భార్య బిడ్డల్ని పోగొట్టుకొని, వారికి ఉన్న ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకొని, వారి భవిష్యత్తు లేని పరిస్థితిలోనికి వారు వచ్చి వారు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, దీని అంతటికి కారణం ఇలాంటి పరిస్థితుల్లోనికి మనల్ని నెట్టినటువంటి మన నాయకుడే కదా అని చెప్పేసి నాయకుడి మీదకి తిరిగారు. సో దుఃఖము ఇప్పుడు వారికి కోపాన్ని తెప్పించింది, ఉక్రోషాన్ని తెప్పించింది, ఆయన మీద పడి ఆయన ప్రాణం తీయాలనిపించింది, పగ తీర్చుకోవాలనిపించింది. అవైతే ఎట్లాగో తిరిగి రావు, కనీసం వీడిని చంపితే కొంతైనా కసి తీరుతుంది అనేటువంటి పరిస్థితుల్లో వారు ఆలోచించి 6వ వచనంలో, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా. ఇది పరిస్థితి అన్నమాట. ఎవరినైతే నాయకుడిగా నమ్మకంగా వారు అనుసరించారో అండ్ ఎవరినైతే వారికి మరి నిజంగా భవిష్యత్తునిస్తాడని వారు ఆశ్రయించారో, ఈ రోజున ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. ఇక బ్రతికి లాభం లేదు, మన బ్రతుక్కి ఈయనే ఈ రకంగా తీసుకురావడానికి కారణమని చంపబోయారు. సో మనిషి ఎప్పుడు ఏ రకంగా మారుతాడో మనకు తెలియదు, పరిస్థితులు మనుషుల్ని ఏ రకంగా మారుస్తాయో మనకు తెలియదు. కానీ మనకు తెలిసింది ఒకటి, దేవుడి చిత్తము సురక్షితము, దేవుని యొక్క వాక్యము క్షేమాన్ని కలిగించేటువంటి ఏకైక సాధనం. వాక్యానికి లోబడుట ద్వారా అప్పుడే నిజమైనటువంటి ఆశీర్వాదం. సో ఇక్కడ దావీదు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒకప్పుడు మీకు జ్ఞాపకం ఉంటే నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మరొక నాయకుడిని కూడా జనులు రాళ్లతో కొడదాం అనుకున్నారు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను.
ఎక్సడస్ 17:4. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. ఎందుకు ఆ రకంగా వారు చేశారు? తాగడానికి వారికి నీళ్లు లేకపోయేసరికి మోషే అనే ఈ నాయకుడు మమ్మల్ని ఐగుప్తు నుండి నీళ్లు లేని స్థలానికి తీసుకుని వచ్చాడు, మాకు దప్పికతో చంపే పరిస్థితిలో మమ్మల్ని పెట్టాడని మోషే మీదకి రాళ్ళు రువ్వబోయారు. సేమ్ థింగ్ ఇప్పుడు దావీదు అనేటువంటి నాయకుడికి వ్యతిరేకంగా ఆయనతో ఉన్నటువంటి వారు సిక్లగు పరిస్థితిని చూసి మరి ప్రమాదకరమైనటువంటి విషయంగా దాన్ని వారు ఎంచారు కనుక అతన్ని చంపుదామనుకున్నారు. అలాంటి పరిస్థితిలో దావీదు ఎన్నో రకాలుగా ప్రవర్తించి ఉండొచ్చు, కానీ దావీదు చాలా శ్రేష్టమైన పని చేశాడు. అండ్ ఈరోజు నా అంశం కూడా అదే. డేవిడ్ ఎన్కరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. డేవిడ్ స్ట్రెంథెండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దావీదు తన దేవుని యందు తనను తాను ప్రోత్సహించుకున్నాడు, తన దేవుని యందు తనను తాను బలపరుచుకున్నాడు. కాబట్టి ఏమనుంది? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇక్కడ తెలుగులో ధైర్యం అని ఉంది. సో తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, తన దేవుని యందు బలపరుచుకున్నాడు, తన దేవుని యందు ప్రోత్సహించుకున్నాడు, తన దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు, తన దేవుని యందు ఇప్పుడు లోబడి తగ్గింపుతో క్షమాపణ కోరుకుని తన దేవునికి తన పరిస్థితిలో పరిష్కారము చూపమని వేడుకుంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అతి శ్రేష్టమైనటువంటి పాఠం. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా అంటే, ఒక ఇరుక్కునబడి ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, పైనుండి కిందికి ఒత్తబడుతున్నాడు. అంటే పైనుండి ప్రెషర్ కిందికి అతన్ని ప్రెస్ చేస్తోంది. అండ్ నలువైపులా కూడా అతడికి తప్పించుకునే అవకాశం లేదు. పైనుండి నలువైపులా అతడు ఆ రకంగా పిండబడుతున్నప్పుడు ఇక దేవుడే అతనికి ఆధారమయ్యాడు. ఇప్పుడు దావీదు పరిస్థితిని మీరు ఆలోచిస్తే, తన ఇంటి వారికి, తన కుటుంబానికి, తన స్వస్థలానికి అతడు దూరమైపోయాడు. దేశ దిమ్మరిగా ఎక్కడెక్కడో పడి తిరుగుతున్నాడు. రెండవది, తన భార్యలను, తన బిడ్డలను కోల్పోయాడు. మూడవది, తనకున్నటువంటి ఆస్తిని కోల్పోయాడు. నాలుగవది, తనను నమ్ముకుని నడిచినటువంటి తన తోటి పోరాట పటిమ కలిగినటువంటి యోధులను ఇప్పుడు కోల్పోయాడు. వాళ్ళే రాళ్లతో కొడదాం అనుకుంటున్నారు. ఆ తర్వాత సిక్లగు కాలిపోయింది, భవిష్యత్తు దుర్భరంగా ఉంది, అతని యొక్క ఆశయాలన్నీ కూడా ఇప్పుడు ఆవిరైపోయినట్టు కనపడుతున్నాయి. ఇది పరిస్థితి. చాలా ఈజీగా డిస్కరేజ్ అయిపోవచ్చు, కృంగిపోవచ్చు, కన్నీళ్లు కావచ్చు, లేకపోతే ఆత్మహత్య చేసుకోవచ్చు. మనుషులు ప్రపంచంలో వాక్యం తెలిసిన వారు, తెలియని వారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా ప్రవర్తించారు. కానీ దావీదు ఆ రకంగా కాకుండా ఏకైక విధానంలో అతి శ్రేష్టమైన రీతిలో తన దేవుని యందు తన్ను తాను ధైర్యపరచుకున్నాడు, తన దేవుని యందు తన్ను తాను బలపరుచుకున్నాడు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దావీదు గాయపరచబడ్డమే కాదు, దావీదు ఇక్కడ అవమానపరచబడ్డాడు. అయినప్పటికీ దావీదు తీర్మానం, ఇప్పుడైతే సరైనటువంటి తీర్మానాన్ని ఆయన చేశాడు. మీకు ఇంకో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. దావీదు కన్నా ముందు సౌలు మరి ఇశ్రాయేలు రాజుగా దేవుడి చేత ఎంపిక చేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సౌలు దేవుడి మాట వినలేదు, తర్వాత కూడా వినలేదు కనుక దేవుడు అతన్ని విసర్జించాడు. విసర్జించిన తర్వాత సౌలుకు దేవుడి యొక్క స్వరం వినబడట్లేదు. దేవుని సేవకుడైనటువంటి సమూయేలు కనబడకుండా పోయాడు. సౌలు జటిలమైన క్లిష్ట పరిస్థితిలో పడినప్పుడు అతనికి సలహా ఇవ్వడానికి ఎవరు లేరు. కనుక 1 సమూయేలు 28వ అధ్యాయం 15వ వచనంలో అతడేం చేశాడు? అక్కడ మీరు చదివితే, సౌలు ఎందోర్లో ఉన్నటువంటి ఒక మంత్రగత్తె దగ్గరికి పోయి, కర్ణపిశాచముతో శకునము చెప్పేటువంటి మంత్రగత్తె దగ్గరికి పోయి ఆమె సహాయాన్ని కోరుకున్నాడు. కానీ దావీదు అట్లా కాదు. దావీదు దేవుని సహాయాన్నే కోరుకున్నాడు, దావీదు దేవుని సలహానే కోరుకున్నాడు. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో అనారోగ్యము కావచ్చు, లేకపోతే మన ప్రియుల మరణం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, వ్యాపార నష్టం కావచ్చు, ఉద్యోగాన్ని కోల్పోవడం కావచ్చు, లేకపోతే మన వారు మనకు వ్యతిరేకంగా మడిమనెత్తడం కావచ్చు, నమ్మక ద్రోహం చేయడం కావచ్చు, ఆర్ ఇంకొకటి అనుకోని ప్రమాదము లేక అనుకోని నష్టం కలగడం కావచ్చు. ఇవన్నీ జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు కనువిప్పును కలిగించి, మనకు కట్లను తెంచి, మనకు నిజముగా మరలా ఆయన చిత్తంలో ప్రవేశించి మేలు పొందినట్లు ఒక అవకాశాన్ని ఇస్తాడు. కీర్తనాకారుడు 119వ కీర్తనలో ఈ మాటలు చాలా చక్కగా రాశాడు. 119:67 119:67 సామ్. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను.
నాకు శ్రమ రాకముందు త్రోవ విడిచాను. ఏంటా త్రోవ? దేవుని వాక్యపు త్రోవ. దాంట్లో నుండి దారి తప్పాడు, శ్రమ వచ్చింది, మరలా దారిలోనికి తీసుకురాబడ్డాడు. అదే 101వ వచనాన్ని కూడా చదువుతున్నాను. Psalm 119:101. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, కనుక ఇప్పుడు ఏంటి? ఇక నీ వాక్యాన్ని మాత్రమే అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. నీవు దేవుని బిడ్డవైతే, క్రైస్తవుడివైతే, యేసు శిష్యురాలవైతే నీ లైఫ్లో ఒక మరువరానటువంటి సూత్రం ఏంటి, సిద్ధాంతం ఏంటంటే దేవుని వాక్యానుసారంగానే అడుగులేస్తాను, దేవుని వాక్యపు వెలుగులోనే జీవిస్తాను, దేవుని వాక్యము చూపే దిశలోనే పయనిస్తాను, దేవుని వాక్యపు అధికారం కిందే జీవిస్తాను. అది తప్ప మరొకటి నాకు నాలో నుండి, నా వారి నుండి, బయట నుండి కలిగితే దాన్ని సమూల నాశనం చేస్తాను. అది మీ క్లిష్ట నిర్ణయం, లేకపోతే క్రిటికల్ డెసిషన్గా ఉంటేనే బయటపడతారు, బాగుపడతారు, లేకపోతే కష్టం. ఇప్పుడు ముగింపులో దావీదు తన్ను తాను దేవుని యందు ఎలా బలపరుచుకున్నాడు, ఎలా ప్రోత్సహించుకున్నాడు, ఎలా ధైర్యపరుచుకున్నాడు, 5 మాటలు నేను చెప్పి ప్రార్థన చేస్తాను. మొదటిది, ఆయన 42వ కీర్తన 5వ వచనంలో ఉన్నటువంటి ఆ పని చేశాడు. రీఫోకస్ ఆన్ గాడ్, దేవుడి మీద తిరిగి తన దృష్టిని పెట్టాడు. సో Psalm 42:5, 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. సో సెల్ఫ్ మీద నుండి ఫోకస్ని తొలగించి సేవియర్ మీదకి, సావరెన్ లార్డ్ మీదకి ఆయన పెట్టాడు. స్వంతం మీద నుండి సార్వభౌముడైనటువంటి, స్వరక్షకుడైనటువంటి యేసు మీద, దేవుడి మీద నీవు నీ యొక్క దృష్టిని నిలిపినప్పుడు నీవు దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకోగలవు. నీవు చాతకాని వాడవు, ఆయన సర్వశక్తిమంతుడు, నీవు బయటపడలేవు, ఆయన నిన్ను బయటపడవేయగలడు. నీవు బలహీనుడవు, ఆయన బలాఢ్యుడు. నీవు బుద్ధిహీనుడవు, ఆయన బుద్ధిమంతుడు. సర్వ బుద్ధి జ్ఞానముల యొక్క సమిష్టితో కూడుకున్నటువంటి సంపద ఆయనలోనే ఉంది. కనుక ఆయన్ని ఆధారం చేసుకోవాలి. చాలామంది తప్పు చేస్తారు. ఏం చేస్తారంటే, క్రైస్తవులై ఉండి, ప్రార్థనా పరులై ఉండి, వాక్యం తెలిసిన వారై ఉండి, సంఘానికి వెళ్ళే వారై ఉండి, సేవలో పాల్గొన్న వారై ఉండి కూడా ఇలాంటి కఠిన పరిస్థితుల్లో దేవుడిని దూషించి, దేవుడికి వ్యతిరేకంగా పోయి తాగడానికో, మత్తు పదార్థం తీసుకోవడానికో, లేకపోతే దేవుడి నుండి దిగజారిపోవడానికో, మరో ఘోరం చేయడానికో, ఇంకో నేరం చేయడానికో, ఇంకో పాపం చేయడానికో, చంపుకోవడానికో ప్రయత్నం చేస్తారు. అది మూర్ఖత్వం, అది వ్యర్థం. దావీదులాగా దేవుడి యందు ధైర్యం తెచ్చుకోవడం శ్రేష్టం. రెండవది, 46వ కీర్తన 1వ వచనం, టేక్ రిఫ్యూజ్ ఇన్ గాడ్, దేవుని యందు ఆశ్రయము తీసుకోవడం, లేకపోతే దేవుడిని ఆశ్రయించడం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మామూలు పరిస్థితుల్లో అంత బాగున్నప్పుడు, అంత సాఫీగా సాగిపోతున్నప్పుడు, జీవితం పూల పాల్పులాగా ఉన్నప్పుడు, గులాబీల వాసన వస్తున్నప్పుడు నీకు దేవుడు అంతగా అవసరం ఉన్నట్టు అనిపించదు. కానీ తప్పకుండా ఆపత్కాలంలో ఉన్నప్పుడైతే ఆయన్ని నమ్ముకునదగిన సహాయకుడు. కనుక ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆయన్ని ఆశ్రయించుట కన్నా శ్రేష్టమైనటువంటి తెలివి లేకపోతే వివేకం మరొకటి లేదు. సో దావీదు ఆ రకంగా చేశాడు. కనుకనే దావీదుకి దేవుడి యొక్క సహాయం లభించింది. ఇక మూడవది ఏంటి? రెస్ట్ అపాన్ హిమ్, ఆయన మీద ఆనుకొని ఆయనలో విశ్రమించుట. యెషయా 26వ అధ్యాయము 3వ వచనం, ఐజయా 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. సో నేను దేవుని మీద ఆనుకున్నప్పుడు, ముఖ్యంగా నా మనస్సు అటు ఇటు అనేక రకాలైనటువంటి ఆటుపోట్లకు గురైపోయి అది ఆందోళనతో నిండిపోయి అధాపాతాలానికి తొక్కివేయబడకుండా ఉండాలంటే దాన్ని దేవుడి మీద నేను పెట్టాలి, దేవుడి మీద నా మనస్సు ఆనుకోవాలి. అలా ఆనుకోవడం ఎట్లా అంటే, నేను ఆయన నమ్మితే ఆనుకుంటాను, నా మనస్సు ఆనుకునేటట్టు చేస్తాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నా మనస్సును, నన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. సో ఇది మనకు చాలా గొప్ప మేలు చేసే విషయం. దెన్ 118వ కీర్తన, దాంట్లో మరి 6వ వచనం, Psalm 118:6, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు.
సో దావీదు బహుశా ఇదే మాటలు తనకు తాను చెప్పుకుని ఉండొచ్చు. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. సో ఆయన అక్కడ ఏం చేశాడంటే రీఅష్యూర్డ్ బై హిస్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు తనకున్నటువంటి విశ్వాసము చేత తిరిగి అతడు మరి పునరుజ్జీవింపబడ్డాడు. అతనికి గొప్ప నూతన బలము అనుగ్రహించబడింది. అవును, చాలా సింపుల్ సత్యం అది. యెహోవా నా పక్షాన ఉంటే, నేను ఆయన మీద ఆధారపడితే నరులు నాకేం చేయగలరు? నరులు రాజులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు, ఏం చేస్తారు? దేవుడి అనుమతి లేకుండా ఎవడు నన్ను తాకలేడు, నాకు వ్యతిరేకంగా రూపుదిద్దుకునే ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. ఇక ఫైనల్ పాయింట్ ఏంటంటే 2 కొరింథీ 12వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు వ్యక్తిగత జీవితం ఇలాంటి పరిస్థితే. కాకపోతే పౌలు భక్తుడు ఇక్కడ ఏదో తప్పు చేసినందుకు ఈ పరిస్థితిలో పడలేదు. ఆయన తప్పు చేయకుండా ఉండడానికి దేవుడు ఆయన్ని ఈ పరిస్థితిలో పెట్టాడు. రెండు కూడా దేవుడు చేస్తాడు. ఒకటేమో తప్పు చేసిన వారిని దిద్దుబాటు చేస్తాడు, రెండవది తప్పు చేయబోయే వారిని కూడా నియంత్రించడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులను కల్పించవచ్చు. 9-10 వచనాలు 2 Corinthians 12:9-10. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎంత చక్కని మాట చూడండి. ఆయన దేవుడి మీద, దేవుని కృపను బట్టి ఆధారపడ్డాడు కనుక దేవుని సామర్థ్యం అనుగ్రహించబడింది. సో when you humble yourself, when you depend upon the grace of God, you will receive God's power. దేవుని యొక్క సామర్థ్యాన్ని పొందుకుంటాం. ఇక్కడ కూడా దేవుని యొక్క సామర్థ్యాన్ని మరి దావీదు అతని వారు పొందుకున్నారు. తర్వాత స్టోరీ మీరు చదువుకోండి. తిరిగి వారు దేవుడి దగ్గర ప్రార్థన విచారణ చేసినప్పుడు వెళ్ళమంటే వెళ్ళారు, జయం పొందారు. తమ వారిని ఎవ్వరికి ఏ హాని కలగకుండా, ఒక్క పూచిక పుల్లను కోల్పోకుండా తమ ఇంటి వారిని, తమ సమస్తమును వెనక్కి తెచ్చుకోగలిగారు. ఎందుకంటే దేవుడు వారితో ఉండి వారికి సహాయం చేశాడు. సో నా ప్రియ సహోదరులారా, నీ జీవితంలో ప్రస్తుతం నీవు ఉన్నటువంటి పరిస్థితిలో నిన్ను నీవు దేవుని యందు బలపరుచుకోవాల్సి ఉందేమో, నిన్ను నీవు దేవుని యందు ప్రోత్సాహపరచుకోవాల్సి ఉందేమో, నిన్ను నీవు దేవుని యందు ధైర్యపరచుకోవాల్సి ఉందేమో, నిన్ను నీవు తిరిగి దేవునికి సమర్పించుకొని నూతనముగా కట్టబడాల్సి ఉందేమో. నీవు చేయగలిగినటువంటి ఏకైకమైన శ్రేష్టమైన పని ఏంటంటే టు బీ స్ట్రెంథన్డ్, టు స్ట్రెంథన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ యువర్ గాడ్, to encourage yourself in the Lord your God, to build your faith in the Lord your God, to be safe in the Lord your God. అది దేవుడు నీకు కూడా ఇచ్చేటువంటి ఆధిక్యత, ధన్యత. థియోడర్ కైలర్ అనేటువంటి 19వ శతాబ్దపు సంఘ కాపరి, మరి ఆయన దగ్గరికి ఒక యవనస్తుడు, ఆయన లాయర్, న్యాయవాది, ఆయన ప్రేమించినటువంటి స్త్రీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నటువంటి టైంలో ఆమె సడన్గా చనిపోతే వచ్చాడు, దుఃఖంలో ఉన్నాడు. కౌన్సిలింగ్ కొరకు, ప్రార్థన కొరకు వస్తే ఈ సేవకుడు అతనికి చక్కగా వాక్య ప్రకారమైనటువంటి సలహాలు ఇచ్చి ప్రార్థన చేసి పంపించాడు. అతడు వాటిని విస్మరించకుండా విశ్వసించి వాటికి విధేయుడై వెంటనే తన జీవితంలో దేవుడి యొక్క కార్యాన్ని చూడడం మొదలుపెట్టాడు. సో ఆయన జీవితంలో దేవుడు అతన్ని ఒక సువార్థికుడిగా సిద్ధపరిచాడు, సువార్త పరిచర్యలో వాడుకున్నాడు. తన జీవిత భాగస్వామిగా అవ్వాల్సినటువంటి స్త్రీని కోల్పోయినటువంటి బాధ నుండి సువార్తను ప్రకటించడం ద్వారా అనేక ఆత్మలు రక్షణ పొంది, పాపులు పరిశుద్ధపరచబడి, కూలిపోతున్న కుటుంబాలు కట్టబడుతూ ఉంటే ఇతనికి సేద తీరింది. ఇతడు సముదాయించబడ్డాడు, ప్రభువునందు ఈయన సముదాయించబడ్డాడు, ధైర్యపరచబడ్డాడు. ఎందుకంటే ఆ రకంగా తనను తాను దేవుడికి అప్పగించుకున్నాడు. గొప్ప బోధకుడయ్యాడు, ఆత్మల సంపాదకుడయ్యాడు. అండ్ ఈ లాభములో ఆయన నష్టాన్ని ఆయన మరువగలిగాడు. సో దేవుడు ఆ రకంగా ఒక్కొక్క వ్యక్తి జీవితంలో కార్యం చేస్తాడు. థియోడర్ కైలర్ ఒక మాట అంటాడు, మనకు దేవుడు రాసినటువంటి రాతలు మనము దుఃఖంలో ఉన్నప్పుడు, మన కళ్ళు చెమర్చినప్పుడు స్పష్టంగా కనిపించవు. ఆ పేజీ మీద రాత స్పష్టంగా ఉంది కానీ మన దృష్టికి స్పష్టంగా లేదు, ఎందుకంటే మన కంట్లో నీళ్లు అడ్డం వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే ఆ కష్టం నుండి మనం బయటకు వస్తామో, ఆ కన్నీళ్లు నిలిచిపోతాయో, అప్పుడు దాన్ని చూసినప్పుడు అది ఎంత గొప్ప మేలో, అది ఎంత గొప్ప విశిష్టమైనటువంటి విమోచనాత్మకమైనటువంటి విషయమో గ్రహించినప్పుడు అప్పుడు అనుకుంటాం, ఆ రోజు అర్థం అవ్వలేదు, ఈరోజు ఎంత
చక్కగా అర్థమవుతుందని. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రకంగా దేవుడు నాలో ఒకప్పుడు మనము బుద్ధి లేక, భక్తి లేక, వాక్యానికి లోబడక చేసిన పొరపాట్లలో తెచ్చుకున్నటువంటి సమస్యల్లో నుండి దేవుడు మనల్ని బయటికి తెచ్చి లాభకరంగా మార్చినప్పుడు ఆ లాసెస్ అండ్ ఇప్పుడు ఈ యొక్క ప్రాఫిట్లో మరిచి దేవుడి యందు ఇంకా నమ్మకంగా, నీతిగా, నిరంతరం కొనసాగే వారముగా మనము తయారవ్వాలి. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. తలంచండి, ఒక మాట మీ కొరకు ప్రార్థన చేస్తాను. అతి శ్రేష్ఠుడవు, ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, నీ నామానికి కృతజ్ఞతాస్తుతి. మేము అనేక సందర్భాల్లో నీ వాక్యాన్ని ఉల్లంఘించి నీ చిత్తమును దాటి అవతలకు వెళ్ళి అతి ఘోరమైనటువంటి సమస్యల్లో పడ్డాం. వాటిలో మమ్మల్ని విడిచిపెట్టక మీరు కనికరించి మాకు కృప చూపించి నీ యందు మేము నిరీక్షణతో నీ వైపు తిరుగుట ద్వారా మాకు విడుదలనిచ్చి రక్షించినందుకు, మమ్మల్ని తిరిగి దీవించి కట్టినందుకు నీ కృతజ్ఞతలు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్న ఈ వీక్షకుల్లో నా ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదరుల్లో ఎవరున్నా వారిని దాంట్లో నుండి బయటికి తీసుకురావడానికి, వారందరూ నీ యందు ధైర్యపరచబడినట్లు, ప్రోత్సాహపరచబడినట్లు, బలపరచబడినట్లు, దీవించబడినట్లు నీ ఆత్మ ద్వారా కార్యము చేయి. ఈ నీ వాక్యము వారికి ఆశీర్వాదకరంగా మార్చి వారికి గొప్ప ఫలమునిచ్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.